జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నటుడు శివాజీ. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని, 3 రాజధానుల పేరుతో అసలు ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించి జైల్లో చిత్రహింసలు పెట్టారు అంటూ ప్రముఖ నటుడు శివాజీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు, ఈ అంశం గురించి మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, హీరో శివాజీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిందని, అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు. అలాగే ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసుతో అరెస్ట్ చేయించి ఆయన్ని జైల్లో చిత్రహింసలకు గురి చేశారు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి మేడం ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు ఇప్పుడు మనం? మీరు మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేదికని కూల్చినప్పటి నుంచి అధికారంలోకి రాగానే ప్రజావేదికని కూల్చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో, కోపంతో ప్రజలకు అవసరమైనటువంటి ఆ ప్రజావేదిక, ప్రజలు ఏమన్నా ఇష్యూస్తో వస్తే, ప్రాబ్లమ్స్తో వస్తే ఆ యొక్క ప్రజావేదికని ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన భవనాన్ని కూల్చేశారు. నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని అంచనా వేస్తారని చెప్తున్నా. ప్రజావేదిక మొదల నుంచి సాక్షాత్తు సొంత బాబాయి ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నెపాన్ని నెట్టిన వైనం, ఆయనే చంపించారు అని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి నెపం, నింద, ప్రజావేదికని కూల్చడం, తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ సొంత డ్రైవర్ని చంపి వెనకాల డిక్కీలో పెట్టి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముందు శవాన్ని పడేసి ఆ ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఆ ఎమ్మెల్యేని గౌరవించినటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ని 5 ఏళ్ల నుంచి ఉంచడం, అమరావతిలో రైతులు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు కానీ, నిరసన కానీ, వాళ్ళు భూములు ఇచ్చినటువంటి ఓనర్స్ కానీ వాళ్ళ యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా మహిళల్ని పోలీసులతో పొట్టలో గుద్దించి బూటు కాళ్ళతో తన్నించి హీనంగా మాట్లాడి పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడిన విధానం, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ మంత్రులతోటి నీచమైన భాషను ఉపయోగించమని, గుడివాడ మంత్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నగర మహిళా మంత్రి కావచ్చు, వాళ్ళ మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే విధానం, ఇవి అన్నీ పక్కన పెడితే ప్రతి చోట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాష్టీకం, కేసుల్లో ఇరికించడం, కొట్టుకున్న 2 వర్గాల మధ్య కొట్లాట జరిగిన సందర్భంలో పోలీసులు బాధితుల పక్షాన లేకుండా ఎవరైతే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులకి కొమ్ము కాయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ జరిగినాయి. అభివృద్ధి లేకుండా మసిపూసి మారేడుకాయ చేసి ప్రతి ఒక్కళ్ళకి హామీలనిచ్చి హామీల్ని తుంగలోకి తొక్కి తను చేసిన ప్రతి చెడ్డ పనిని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి, అంటే తను ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి చూసిన ఆయన హిస్టరీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ టుడే మీరు చూస్తే కనుక మొత్తం 1 2 3 4 5 బుల్లెట్ పాయింట్స్ లాగా మీరు పెట్టుకుంటే ఆయన మీరు మొత్తం అన్నీ పెట్టుకోండి, 1 2 3 4 ఇలా మొత్తం పెట్టుకుని డాట్స్ని కనెక్ట్ చేయండి. మీరు డాట్స్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. యూ గెట్ క్లారిటీ వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఒక కులాల మధ్య వైషమ్యాలను పెంచడం, వర్గాల వారీగా చిచ్చులు పెట్టడం,
మునుపెన్నడూ లేని విధంగా కులాల మధ్య వైషమ్యాలను పెంచడం, ఇవన్నీ మీరు ఈ డాట్స్ని అన్నీ కనెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ పిక్చర్ మనకి కనిపిస్తుంది. ఆయన పైకి ముసిముసిగా నవ్వుతూ ఒక బాడీ లాంగ్వేజ్ తోటి ఏమీ తెలియని అమాయకుల్లాగా కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు మీరన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే ఒక వికృత స్వరూపం మీకు కనిపిస్తుంది. సో అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారిని కేసుల్లో ఇరికించి సెంట్రల్ జైల్లో పెట్టించినటువంటి విధానం రాష్ట్ర ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో తీర్పిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సేవలు చేశారు, అభివృద్ధి చేశారు, సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, హైదరాబాద్ని డెవలప్ చేశారు, హైదరాబాదు ముఖ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో చూపించినటువంటి ఘనత, సైబర్ సిటీని నిర్మించినటువంటి అద్భుతమైన ఘనత, ఐఎస్బిని తీసుకొచ్చిన ఘనత, ఫ్లైఓవర్ని తీసుకొచ్చినటువంటి ఘనత, జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిన వ్యక్తి, ఇన్ని మంచి పనులు చేసినటువంటి అద్భుతమైన నాయకత్వం, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తను జైల్లో ఉండడానికి చంద్రబాబు నాయుడు కారణమని చెప్తున్నాడు. తను జైల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తే సిబిఐ వింటదా అండి, ఈడీ వింటదా? అవి ఇండివిజువల్ బాడీ కదా, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసేవి, రాష్ట్ర గవర్నమెంట్లో కాదు కదా. సో తను ఎలా జైల్లో ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలి అని ఒక నిర్ణయానికి వచ్చి జైల్లో పెట్టారు. ఒకటి, సొంత బాబాయిని గొడ్డలతో నరికించారు, పదే గొడ్డలతో నరికించి చంపినటువంటి క్రూర మనస్తత్వం ఆయన డైరెక్ట్గా చెయ్యకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడంలో ఆశ్చర్యమేముందండి? ఆశ్చర్యం ఏం లేదు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడమే. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద నాయకుడినే జైల్లో పెడితే రేపు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు మన వరకు రాలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి వచ్చింది, లేదంటే తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గానికి నష్టం జరుగుతుంది, మనకెందుకులే అని ప్రజలు అనుకుంటే అది మెల్లగా చాప కింద నీరులాగా అన్ని సామాజిక వర్గాల మీదకి రావడానికి అవకాశం ఉంది. ఇది ఎంతమంది ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరగలేదండి? డాక్టర్ని ఏం చేశారు? ఆఖరికి పాపం పిచ్చోడిని చేసినట్టు చేశారు ఆయన్ని. నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. లోకేష్ గారు కానీ భువనేశ్వరి గారిని కానీ ఎక్కువ టైం ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఇవ్వాల్సినంత టైం ఇవ్వకుండా కూడా చేశారు. ఇంకొకటి, లాయర్స్ని రోజుకి 3 times ఏదో వెళ్ళి అప్డేట్ ఇది ఉంటుంది, దాన్ని ఆ నెంబర్ని తగ్గించారు జైలు అధికారులు. ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో చేశారు? ఒక జైలు అధికారిని ఓవర్ నైట్లో తీసి మార్చి వేరే వాళ్ళని పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, ఆ జైలు అధికారి సక్రమంగా విధులు నిర్వర్తించడం ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే విధంగా మార్పులు చేర్పులు చేశారని మనం భావించాల్సి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఆయనకు, ఒక ముఖ్యమంత్రికి నార్మల్ ఖైదీలాగా కాకుండా కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అవి మొత్తం విస్మరించారు. సో ఒక స్టేజ్లో రాష్ట్ర ప్రజలు, దేశం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, తెలంగాణ రాష్ట్ర, అంటే తెలుగు ప్రజలు మొత్తం, అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా they were worried a lot about చంద్రబాబు నాయుడు గారు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. there is no doubt on that. సో ఏం చేస్తారు? ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర డిఫరెంట్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారు? ఏమన్నా జైల్లోనే ఏమన్నా కుట్రలు పన్నుతున్నారా ఆయన ఏమన్నా చేయడానికి? బికాస్ ప్రాపర్ మెడిసిన్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు సొంత డాక్టర్స్ని ఎందుకు ఎలవ్ చేయట్లా? ఆయన ఓన్ డాక్టర్స్ ఉంటారు కదా, పర్సనల్ డాక్టర్, వాళ్ళు కాకుండా అక్కడ లోకల్గా ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్. నేనేం వాళ్ళు తప్పు చేస్తారని అనట్లేదు, బట్ యూ హ్యావ్ టు ఎలవ్.
ఆయన పర్సనల్ డాక్టర్ ఉండాలి. ఆయనకి ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఆయనకి కొంచెం స్కిన్ డిసీజ్ ఉన్నమాట వాస్తవం, అందరికీ తెలుసు. దానికి తీసుకోవాల్సిన ప్రికాషనరీ జైలు అధికారులు తీసుకున్నారా? కోర్టు ఇన్వాల్వ్ అయితేనే కానీ ఏసీ పెట్టించలా, అది కూడా జస్ట్ బిఫోర్ బెయిల్ వచ్చే ముందు. ఈ చర్యలన్నీ మీరు ముందు రెడీ చేసి ఒక ముఖ్యమంత్రికి ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయనకి ఏమైతే ఫెసిలిటీస్ ఉండాలో విత్ ఇన్ ద లిమిట్స్, వీఆర్ నాట్ ఆస్కింగ్ బియాండ్ ద లిమిట్స్, విత్ ఇన్ ద లిమిట్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా? ఇంతటి పెద్ద నాయకుడినే కష్టపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. యా.